ప్రభుత్వం ధరణి చట్టాన్ని మార్చి భూభారతిగా పేరు మార్చి కొంచెం వెర్షన్స్ చేంజ్ చేయడం ద్వారా రైతులకు మరియు భూ వారసులకు కొంత అంటే పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఉన్న తేడాను చూపించాలనే ప్రయత్నం తాపత్రయం భూభారతి సంబంధించిన పోర్టల్లో కొంత ప్రభుత్వం ద్వారా కనబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ధరణి మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి యొక్క పోర్టల్ కనుక మనం తేడాలను గమనించినట్లయితే కొంత తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అవి ఒకసారి మనం ఇక్కడ చర్చించుకుందాం, మనం తేడాలు గమనిద్దాం. ఈ చట్టం ద్వారా ధరణి పోర్టల్ ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వ బదిలీ, బహుమతి, మార్టిగేజ్, నాలా భాగ పంపిణీ లాంటి సేవలను గత ధరణిలో ఇచ్చారు, కానీ అభ్యంతరాలకు అవకాశము కల్పించలేదు. అదే భూభారతి కనుక మనం చూసుకున్నట్లయితే వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్ సేవలు యథాతథంగా ఉంటాయి. మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. అదే ధరణిలో సమాచారం ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపే అవకాశం ఉండేది. పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. 17-18 చేపట్టిన దసరాల ప్రక్షాళనతో స్పష్టత వచ్చిన భూముల సమాచారాన్ని మాత్రమే ధరణిలో నిక్షిప్తం చేశారు. సమస్యలకు తగిన పరిష్కార వ్యవస్థను ధరణిలో ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా పోర్టల్లో ఒకవేళ భూభారతి చూసుకున్నట్లయితే దాదాపు భూమిలో కబ్జాలో ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ 8 లక్షల ఎకరాలకు 66/1971 చట్టం కింద మరి పాసు పుస్తకాలు ఇవ్వడానికి అవకాశాన్ని ఈ యొక్క తేడా కల్పించారు. అదేవిధంగా ధరణిలో మనం కనుక చూసుకున్నట్లయితే పార్ట్ బిలో అనేక రకాల వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన హక్కులు, వివాదాలు, భూములను దాదాపు ధరణి పోర్టల్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఆ వివాదాలన్నింటినీ పక్కన పెట్టారు. కనీసం రెవెన్యూ కోర్టులను కూడా మూసివేయడం జరిగింది. అదే ఇప్పుడు భూభారతిలో పార్ట్ బి కింద దాదాపు 18 లక్షల ఎకరాలు ఇట్లాంటి వివాదాల్లో మనకు నమోదై ఉన్నాయి, రెవెన్యూ శాఖలో నమోదై ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులు, సర్వే లోపాలు లాంటి వాటిని 3 రకాల పరిష్కార మార్గాలను సూచించారు. వీటిని కలెక్టర్ మరియు ఆర్డీఓ యొక్క పరిష్కార కేంద్రాలుగా మనం అప్పీల్ చేసుకొని పరిష్కార కేంద్రాలుగా వెళ్ళవచ్చు. అదేవిధంగా వారసత్వ బదిలీలో కూడా గతంలో కేవలం ఆ కుటుంబంలోని కనీసం ఎవరో ఒకరి అంగీకారంతో ధరణిలో పట్టా మార్పిడి జరిగేది. కానీ ఇక్కడ భూభారతికి వచ్చేసరికి మాత్రం ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి నోటీసు జారీ చేయాలని, ఆ జారీ చేసిన వారి యొక్క స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారంగా మ్యూటేషన్కు ముందుకు వెళ్ళాలనే సూచనలు ఇందులో ఉన్నాయి. అయితే దీనివల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. తదనంతర కాలంలో మరి ఇంకా ఏం చేద్దాం అన్నది మనం చూద్దాం. ఇక అసైన్డ్ భూముల విషయంలో కూడా లావుని అసైన్డ్ పట్టాలకు సంబంధించి పాస్ పుస్తకాలు అన్ని రకాలుగా ఎవిడెన్స్ ఉంటే మాత్రమే పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది ధరణిలో. అదే ఈ భూభారతికి వచ్చేసరికి లావుని అసైన్డ్ తదితర భూములు దాదాపు 24 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వీటికి గతంలో పాసు పుస్తకాలు జారీ కాకపోవడంతో ఈ రాబోయే ఈ భూభారతికి సంబంధించిన పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని వాటికి పాసు పుస్తకాలు జారీ చేస్తామనే వెసులుబాటు కల్పించారు. దీన్ని ఒక రకంగా అసైన్డ్ మరియు లావని పట్టాల భూములు కలిగిన వ్యక్తులకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఇంకొక సైడ్లో కూడా లావని అసైన్ పట్టా భూములు అనేటి వాస్తవంగా ప్రభుత్వం కేవలం దాన్ని అనుభవించడానికి మాత్రమే ఉద్దేశించిన పట్టాలు ఇవి. కాకపోతే పట్టాలు, పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో అవి అమ్మకాలు, కొనుగోళ్లకు దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆ సమస్యను రెవెన్యూ శాఖ ఎలా అధిగమిస్తుంది అనే విషయాన్ని మనం తదనంతర కాలంలో చూడడం మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా ధరణిలో అప్పీళ్ల వ్యవస్థ విషయంలో దాదాపుగా సున్నానే అని చెప్పుకోవాలి. దాదాపు పట్టా ఒక్కొక్కరి భూమి కూడా ఇంకొకరికి నమోదు కావడం జరిగింది. అట్లాంటి సందర్భంలో హెచ్చుతగ్గులు ఒకరికి ఒక 10 గుంటల భూమి ఒక ఆసామికి ఉన్నట్లయితే అతనికి 9 గుంటలు నమోదు చేయడం,
తదనంతర కాలంలో నాకు ఒక గుంట తక్కువ వచ్చింది, దీన్ని ప్రక్షాళన చేయండి లేదా మార్పిడి చేయండి అని చెప్పి ఆధారాలు చూపించినప్పటికీ కూడా రెవెన్యూ శాఖ స్పందించలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఆ యొక్క వ్యవస్థను నిర్మూలించడానికి హెచ్చుతగ్గులు, రికార్డుల ప్రక్షాళన లాంటి, రికార్డుల పొరపాట్లు లాంటి సరిదిద్దడానికి ఈ భూభారతిలో అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా అభ్యంతరాల విషయంలో కూడా ట్రిబ్యునల్కు పోవచ్చనే విషయాలను కూడా ఇక్కడ సూచించడం జరిగింది. గతంలో ధరణి వ్యవస్థలో అసలు ట్రిబ్యునల్ అనేటి తీసివేశారు, రెవెన్యూ కోర్టులను కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ రెవెన్యూ కోర్టులను తిరిగి తీసుకురావడం అనేది హర్షించదాయకమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోర్టుకు వెళ్ళాలనే విషయాన్ని గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల అనేక రకాలుగా రైతులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఆ రెవెన్యూ ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలోనే రెవెన్యూ కోర్టులు ట్రిబ్యునల్ ద్వారా వెళ్ళడం ద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా తక్కువ ఖర్చులో కూడా బయటపడే అవకాశం రైతులకు, వ్యవసాయదారులకు, భూమి కలిగిన భూమి యజమానులకు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ధరణిలో కొత్త పాస్తు పుస్తకాల జారీ అధికారాన్ని కూడా ఏ స్థాయిలోనూ కల్పించలేదు. ఇతర చట్టాల ద్వారా వచ్చే హక్కుల జారీకి నిబంధనలు కూడా లేవు. చట్టంలో నిబంధనలు లేకపోవడంతో దాదాపు 2.45 లక్షల దరఖాస్తులు అక్కడనే పాస్ పుస్తకాలు రాక అక్కడనే పేరుకుపోయాయి. అదేవిధంగా భూభారతికి వచ్చినట్లయితే ఇనాం భూములకు అధికృత ధృవీకరణ పత్రం ORC 38 రక్షిత కౌలుదారికి ఇచ్చే ధృవీకరణ పత్రం లాంటి కోర్టు తీర్పుల ద్వారా కూడా దట్టలు పడే హక్కులను, అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పేదలకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో ఇచ్చే పాస్ పుస్తకాల జారీ అధికారాన్ని కొత్త చట్టం కల్పిస్తుంది. వేర్వేరు చట్టాల ద్వారా హక్కులు దఖలుపడిన సందర్భంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి RDO పుస్తకాలు జారీ చేసే అవకాశాన్ని ఇక్కడ భూభారతి ద్వారా కల్పిస్తున్నారు ప్రభుత్వము. అయితే ఇక్కడ మనము స్పష్టంగా మనకు కనబడుతోంది, అసైన్డ్ మరియు ఈ లావణి పట్టాలను ఎవరైతే కొనుగోలు చేస్తారో కొనుగోలు చేసిన వారికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఒక రకంగా అమ్మకాలు కొనుగోలకు ప్రభుత్వం తెరలేపినట్లే కూడా మనము అనుకోవచ్చు. అదేవిధంగా గతంలో అత్యంత పెద్ద వెనకటి నుంచి కూడా దాదాపు ఎప్పుడైతే రెవెన్యూ వ్యవస్థ భూ రికార్డులను మెయింటైన్ చేయడము ఇంగ్లీష్ ప్రభుత్వం ద్వారా, బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా కూడా మొదలైందో అప్పటి నుంచి కూడా కాసు కాలము మరియు అనుభవదారు కాలం మరియు పట్టాదారు కాలం అనేటి 2 కాలంలు ఉండేటివి. అప్పుడు ఈ ధరణి రావడంతో కాస్తుదారు కాలాన్ని తొలగించారు. కేవలం అసలు వాస్తవంగా రెవెన్యూ శాఖల్లో ఉద్యోగులను తొలగించడం ద్వారా పట్టాదారు అసలు పహానీలను కూడా తయారు చేయడం, ఏటకేడు పహానీలు రికార్డులు మెయింటైన్ చేయడం కూడా వదిలివేశారు. దాని ద్వారా రాబోయే కాలంలో అంటే ఇప్పుడు ఏ తప్పు జరగపోయినప్పటికీ రాబోయే కాలంలో ఏదైనా రికార్డు కావాలనుకున్నప్పుడు కేవలం పోర్టల్లు మాత్రమే చూసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పోర్టల్లో అనేక తప్పులు జరిగి రికార్డులు ఉన్నప్పటికీ కూడా దాన్ని క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం లేకుండా పోయే అవకాశము పహానీ రికార్డులు రాయకపోవడం వల్ల వచ్చే నష్టాలు అధికంగానే ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అయితే ఏదైతే ధరణి పోర్టల్లో కాస్తు కాలంని తొలగించారో రేపు భూభారతిలో కాస్తు కాలంని యాడ్ చేశారు అనేది ఒకటి సానుకూలమైన అంశము. ఎందుకంటే పట్టా ఒకరి పేరున ఉంటుంది, తను రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు, సాదా బైనమ ద్వారానో లేదా రిజిస్ట్రేషన్ ద్వారానో కొనుగోలు చేసుకున్నప్పటికీ కూడా దాన్ని జమాబందీలో అమలు చేయించుకోకపోవడం మూలంగా, అంటే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఒకప్పుడు జమాబందీ అమలు అనే పట్టాదారు మనం మ్యూటేషన్ కు వెళ్ళకపోవడంతో నేనైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నాకేం బాధ అని మ్యూటేషన్ కు వెళ్లకుండా ఉన్న భూములు, అదేవిధంగా సాదా బైనమ కాగితం మీద కొన్న భూములు, ఇట్లాంటి భూముల విషయంలో కాస్తు కాలం కొంత రైతులకు వ్యవసాయదారులకు ఉపయోగపడేది, ఏదైతే భూ యజమానులకు ఉపయోగపడే అంశాన్ని ఇక్కడ తొలగించడం జరిగింది ధరణిలో. అయితే ఈ కాస్తు కాలాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం ద్వారా కొంత మేలు జరుగుతుంది అని అనుకోవచ్చు. దాదాపు ఇట్లాంటి సమస్యలు కూడా దాదాపు రాష్ట్రంలో 35 ఎకరాల భూములను ఉన్నట్టుగా గుర్తించారు. అంటే ఒకరి పేరు మీద పట్టా మరియు ఇంకొకరు అనుభవదారు మాత్రం ఇంకొకతను. ఇలాంటి సమస్యలు దాదాపుగా కోర్టులో పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఇవి. కోర్టుల్లో లేదా రెవెన్యూ కోర్టుల్లో అసలు పట్టా అతనికి భూమి అమ్మాడా లేదా అమ్మితే సాదా బైనామా మీదనే అమ్మాడా
అంటే భూ యజమానులను మరియు అసలు పట్టాదారులను ఎవరైతే కొనుగోలు చేశారో వారిని ఇద్దరిని ఒక కూర్చుండబెట్టి ఒక అవగాహన కల్పించి అదాలత్ ద్వారా అవగాహన కల్పించి వారికి ఈ అండర్స్టాండింగ్ ద్వారా పట్టా మార్పిడి జరిగేది. కానీ అలాంటి సందర్భాల్లో అట్లాంటి సందర్భాలకు అవకాశం లేకుండా ధరణి పోర్టల్ తొలగించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం భూభారతి ద్వారా మళ్ళీ కాస్త కాలంను తీసుకురావడము అనే విషయాన్ని ఆలోచించడం కొంత హర్షించదగిన విషయము. అదేవిధంగా అసలైన భూ పట్ట యజమానులకు ఇది నష్టం కలిగించే అంశం. రెండు రకాలుగా మనం దీన్ని చూడవచ్చు. అదేవిధంగా లీగల్ ఎయిడ్ వ్యవస్థలో కూడా చాలా సమస్యలు పేరుకుపోయాయి. కానీ ఎవరైతే ఈ లీగల్ ఎయిడ్ వ్యవస్థను కూడా కొంతవరకు మార్పులు చేసి భూ భారతిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ధరణిలో రికార్డులు ట్యాంపరింగు, తప్పు పేర్లు ఎంటర్ చేయడము, ఒక వ్యక్తిని అన్యాయంగా ఎలాంటి ఆధారం లేకుండా తొలగించి అదే స్థానంలో ఇంకొకరి పేరు ఎలాంటి ఆధారం లేకుండా, కబ్జాలు లేకుండా, వాస్తవంగా లేకుండా కూడా ఎంటర్ చేయడం అనేది ధరణి రికార్డులో చాలా వరకు జరిగాయి. అట్లాంటి సందర్భంలో అధికారులపై ఎలాంటి చర్యలు లేవు. దీనివల్ల దాదాపు మనం చూడడం జరిగింది. ఒక్కొక్కసారి మన హైదరాబాద్లో కూడా ఒక రెవెన్యూ అధికారిపై ఒక రైతు పెట్రోల్ పోసి నిప్పెట్టి బెదిరించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక చోట కూడా ఇలాంటి తాను పెట్రోల్ పోసుకొని కూడా అధికారులను బెదిరించింది. అంటే సమస్య పరిష్కారం కోసం ఇలాంటి సమస్యలు అనేక రావడం జరిగింది. అంటే ఇది సమస్యల్లో మన అధికారుల జవాబుదారీతనం లోపించడం వల్ల వచ్చిన సమస్య. అందుకంటే అధికారులపై ఎలాంటి చర్యలు లేవు. ఒకవేళ చర్యలకు ఆస్కారం ఉన్నట్లయితే అధికారులు కూడా కొంత భయపడి ఏదైతే చర్యలు ఉన్నాయో చర్యలు ఉంటే ఆ చర్యల కోసమైనా భయపడి కొంత న్యాయం చేయడానికి అవకాశం ఉండేది. అలాంటి అవకాశం లేకుండా అధికారులపై చర్యలు లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రికార్డుల ట్యాంపరింగ్ చేయడం జరిగింది. అలాంటి విషయాల్లో అధికారులపై చర్యలు తప్పమని, క్రిమినల్ శాఖపరమైన చర్యలు ఖచ్చితంగా మేము తీసుకుంటామని భూభారతిలో దానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇది కొంత శుభ పరిణామం అని మనం అనుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే ధరణి పోర్టల్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో వెంటనే రెవెన్యూ శాఖలో రెవెన్యూ కోర్టులు ఉండేవి. ఆ రెవెన్యూ కోర్టులను వెంటనే తొలగించడం జరిగింది. దానివల్ల అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడికక్కడనే ఎందుకంటే భూ సమస్యలు చూసేది రెవెన్యూ శాఖ, రెవెన్యూ అధికారులు కాబట్టి వాళ్ళు పంచనామా నిర్వహించి అసలు క్షేత్ర స్థాయిలో పంచనామాలు నిర్వహించి సదరు ఒకవేళ యొక్క విషయాలను ఏం జరిగింది, అసలు వాస్తవ వాటాదారులు ఎవరు, యజమానులు ఎవరు, కౌలుదారులు ఎవరు, కబ్జాదారులు ఎవరు, కాస్తకాలంలో ఎవరు ఉన్నారు, ఇవన్నీ రికార్డులు వాళ్ళ అధీనంలో ఉంటాయి. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో కూడా ఈ యొక్క విషయాలను పరిశీలన జరిపి వాళ్ళు తీర్పులు ఇచ్చేవాళ్ళు. తీర్పులు ఇచ్చి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి కొంత పరిష్కారం దిశగా అధికారులు అక్కడికక్కడికే ఈ రెవెన్యూ పోర్టల్ ద్వారా పరిష్కారం లభించేది. కానీ వాటిని ధరణి రావడంతో తొలగించడం జరిగింది. మళ్ళీ అలాంటి ల్యాండ్ ట్రిబ్యునల్లను ఇప్పుడు రెవెన్యూ కోర్టుల మాదిరిగా తీసుకురావడానికి భూభారతిలో అవకాశం కల్పించారు. ఇది కూడా హర్షించదగిన విషయము, సాధించాల్సిన విషయము. ఎందుకంటే చాలా మంది పేదలు కోర్టులకు వీలు లేకుండా అడ్వకేట్లను కూడా భరించలేని పేదలు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ యొక్క పరిష్కారము అత్యంత లాభదాయకమైనదిగా మాత్రం మనం అనుకోవచ్చు. అదేవిధంగా ధరణిలో దాదాపు 33 మాడ్యూళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మాడ్యూల్లో దరఖాస్తుల సందర్భంగా సరైన స్పష్టత లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులు జిల్లా కలెక్టర్ పరిశీలించి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని పరిష్కారం చూపినప్పటికీ ఈ క్రమంలో సమన్వయం లేక దరఖాస్తులు చాలా వరకు తిరస్కరణ గురయ్యి అలాంటి వాటికి 33 మాడ్యూళ్ల నుంచి ఇప్పుడు భూభారతిలో కేవలం 6కు మాత్రమే కుదించారు. అదేవిధంగా ఈ యొక్క పరిష్కారాలపై సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్కు సదరు భూ యజమాని మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా పహానీ యొక్క అంశాన్ని కనుక మనం చూసినట్లయితే గతంలో 32 కాలమ్స్తో ఉన్న పహానీని రద్దు చేయడం జరిగింది. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. 32 కాలమ్స్తో ఉన్న పహానీని రద్దు చేయడం జరిగింది. భూ యజమాని పేరుతో ఒకే ఒక కాలం ఏర్పాటు చేశారు. అది కూడా సాగు చేస్తూ ఉండి భూ యజమానులే ఉన్నప్పటికీ పట్టాలు రాని వారి గుర్తింపుకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు గతంలో 32 కాలమ్స్తో ఉన్న పహానీ వ్యవస్థను ఇప్పుడు కేవలం ఒక 11 కాలమ్స్తో భూభారతిలో పహానీ వ్యవస్థను పునరుద్ధరించారు. అదేవిధంగా
అందులో కనుక మనం చూస్తున్నట్లయితే భూ యజమాని తండ్రి పేరు, యజమాని రకం అంటే అది పట్టాన, ప్రభుత్వ భూమా, దేవాదాయదా, వక్ఫ్ తదితర రకాల ఒక అంశాన్ని అంటే యజమాని రక అంశాన్ని గుర్తించడం. అదేవిధంగా భూమి రకం, భూమిలో కూడా మాగాని, తరి, సంక్రమించిన విధానం, వారసత్వం ద్వారానా, కొనుగోలు ద్వారానా, లేకపోతే కాస్తు కాలంలో కూడా సాగుదారుడా, పట్టాదారుడా, ఇలాంటి వివరాలు తెలిపే ఒక 11 కాలమ్స్తో పహానీని కూడా పునరుద్ధరణ జరిగింది. ఇది కూడా మనం స్వాగతించాల్సిన విషయం. గతానికి అంటే ధరణి గతానికి ఇప్పటికీ స్వాగతించాల్సిన విషయం. అదేవిధంగా సర్వే సంఖ్య, ఖాతా సంఖ్యతో పాటు పాస్ పుస్తకంపై బార్కోడ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే సేమ్ అంశాలతో ఇప్పుడు బోధ ఆధార్ మరియు అక్షాంశాలు, రేఖాంశాలతో కొంత ఇంకా అంటే మ్యాప్ కూడా ఒక సర్వే నెంబరు, ఖాతా నెంబర్ కనుక మనం కొట్టినట్లయితే గూగుల్ మ్యాప్స్లో కూడా ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనకు ఈజీగా దొరికే విధంగా భూభారతిలో కొన్ని టెక్నికల్ అంశాలను జోడించారు. ఇది ఇంకా స్వాగతించాల్సిన, ఎందుకంటే రాను రాను డిజిటల్ వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి తన ల్యాండ్ ఎక్కడ ఉంది, ఏరియా, ఆ సర్వే నెంబర్ యొక్క పరిధి ఏమిటి కూడా ఈ అక్షాంశాల, రేఖాంశాల ఆధారంగా ఈజీగా తన ల్యాండ్ను మ్యాప్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మాన్యువల్ రికార్డుల పరిశీలన కనుక మనం చూసినట్లయితే ROR చట్టం 2020లో ధరణి పోర్టల్ యొక్క రికార్డులు మాత్రమే అంతిమంగా ఉన్నాయి. ROR చట్టం 2024 ద్వారా భూమికి సంబంధించిన యజమానులు, హద్దులు, నాలా తదితర అంశాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటాయి. కొత్తగా విస్తీర్ణాల కొనుగోలుతో ఖాతాల్లో భూ విస్తీర్ణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. రాష్ట్రంలో 1936లో జరిగిన భూముల సర్వే ప్రకారమే రికార్డులు ఉంటాయి. ఈ నేపథ్యంలో 2-3 ఏళ్లకోసారి కంప్యూటర్ల నుంచి రికార్డులు ప్రింట్ తీసి క్షేత్రస్థాయిలో విచారణ, జమాబందీ చేపట్టి మాన్యువల్గా నమోదు చేయడం జరుగుతూ ఉంది. కంప్యూటర్ల లోపాలు ఏర్పడిన మాన్యువల్ రికార్డుల ద్వారా హక్కులు కాపాడాలనేది ఈ యొక్క 2024 ROR చట్టం ప్రకారంగా ఉన్న లక్ష్యం. అదేవిధంగా ROR 2020 చట్టంలో ఇతర భూములకు సంబంధించిన సాగు భూములు, ప్రభుత్వ భూముల నిర్వహణకే పరిమితమయ్యేది. అదే ROR 24 చట్టం ద్వారా గ్రామ కంఠం, ఆబాదిలోని స్థలాలకు రికార్డుల నిర్వహణ, సర్వే హక్కుల కల్పన, తద్వారా రిజిస్ట్రేషన్లు, రుణాలు, తనఖాకు అవకాశం, సాగు, ప్రభుత్వ భూముల నిర్వహణ యథాతథంగా 2024 ROR చట్టం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భూమి పటాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ROR చట్టం 2020లో భూ దస్త్రాలు మనకు ఉంటే చాలు. ఇప్పుడు మాత్రము 2024లో భూ లావాదేవీ సందర్భంగా భూ దస్త్రాలతో పాటు భూమి సర్వే, సబ్ డివిజన్ పటం జోడించడం తప్పనిసరి. క్రమంగా భూముల సర్వే కూడా ఈ విధానంలో పూర్తవుతుంది. రెండేసి తప్పుడు రిజిస్ట్రేషన్లకు జరిగే అవకాశం లేకుండా ఈ విధానము ROR తోడ్పడుతుంది అనేసి ఈ యొక్క భూభారతిలో అనేక అంశాలు కొంతవరకు గతం ధరణి కనుక మనం చూసుకొని ఇప్పుడున్న భూభారతి కనుక తేడాలను గమనించినట్లయితే స్వాగతించాల్సిన అంశాలు చాలా వరకు ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే మంచిగా మాట్లాడుకోవచ్చు. అది ఒకవేళ స్వాగతించాల్సిన విషయం కాకపోతే స్వాగతించాల్సిన అవసరం లేదని కూడా విమర్శలు కూడా చేసే అధికారం ప్రజలకు ఉంటుంది.